అండ్ ఈ ఆఫర్స్లో అప్పుడప్పుడు సడన్ డీల్స్ అయితే వస్తాయి. మొన్న 18,000 మోటో G85 జస్ట్ 222 రూపాయలకే వచ్చింది. అండ్ iPhone 15 Pro Max జస్ట్ 1352 రూపాయలకే వచ్చింది. ఇవి కొన్ని సెకండ్స్లోనే ఎక్స్పైర్ అవుతాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. ఇలాంటి డీల్స్ రాగానే అక్కడైతే పోస్ట్ చేస్తాం. ఇలాంటి లూట్ డీల్స్ అందరికీ డెలివరీ కాకపోవచ్చు, బట్ కొందరు లక్కీ యూజర్స్కి అయితే డెలివరీ అవుతాయి. ఆల్రెడీ మోటో ఫోన్ డెలివరీ కూడా అయింది. ట్రై చేయడంలో తప్పేం లేదు కాబట్టి ఇప్పుడే మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో జాయిన్ అయ్యి రండి. వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. సో అఫీషియల్ గా మొత్తం డేట్స్ అయితే ఏవైతే నేను లీక్స్ గా చెప్పానో కన్ఫర్మ్ అయిపోయాయి. సెప్టెంబర్ 26 నుంచి ప్లస్ అండ్ ప్రైమ్ మెంబర్స్ కి, అండ్ 27 నుంచి నాన్ ప్లస్ నాన్ ప్రైమ్ మెంబర్స్ కి బిగ్ బిలియన్ డేస్ అండ్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఆల్రెడీ 5,000 నుంచి 20,000 బడ్జెట్లో ఏ మొబైల్స్ కొనాలి ఈ సేల్స్లో వీడియో చేశాను. ఎండ్ స్క్రీన్లో ఉంటుంది అండ్ కమెంట్స్లో కూడా పిన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియోలో 30,000 ప్రైస్ రేంజ్లో మనం కొనగలిగే బెస్ట్ మొబైల్ ఆప్షన్స్ ఏంటి ఈ ఆఫర్స్లో అనేది చూసేద్దాం. ఆలోచించకుండా మొదలెడదాం. ఫస్ట్ ది OnePlus Nord 4 రెగ్యులర్గా 30,000 ఉంటుంది. కార్డ్ డిస్కౌంట్తో ఆల్రెడీ 28,000లో వస్తుంది. ఈ సేల్లో విత్ కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని 26,000 ప్రైస్ రేంజ్లో వస్తే బెస్ట్ ఆప్షన్. ఎవరైతే ఆల్రౌండర్ మొబైల్ కావాలి అనుకుంటారో వాళ్ళైతే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. బిల్డ్ క్వాలిటీ బాగుంది, పర్ఫార్మెన్స్, బ్యాటరీ, డిస్ప్లే ఎక్సలెంట్గా ఉంటాయి. బట్ కెమెరాస్ మాత్రం దీంట్లో కొంచెం యావరేజ్గా ఉంటాయి. మీకు కనుక OnePlusతో ప్రీవియస్లో ఎలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే అయితే డెఫినెట్గా ఓవరాల్ ఆల్రౌండర్ ఫోన్గా అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నేను ఉన్న ఈ టౌన్లో అయితే OnePlus సర్వీస్ అయితే చాలా బాగుంది. సో 3 years old OnePlus 7 Proకే మొన్న డిస్ప్లే చేంజ్ చేశారు, సమ్ ఇష్యూ వస్తే. అండ్ నెక్స్ట్ ది Pixel 7. సో 33,000 రెగ్యులర్గా ఉంటుంది. ఈ సెల్లో 27,000లో ఇంకా తక్కువ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఫొటోస్ ఎక్కువ తీస్తారో అంటే స్ట్రీట్ ఫోటోగ్రఫీ, ల్యాండ్స్కేప్స్ ఇలాంటివి తీస్తారో వాళ్ళకైతే పర్ఫెక్ట్ ఆప్షన్. ఫొటోస్ అయితే ఎక్సలెంట్గా వస్తాయి. మనుషులై పోర్ట్రేట్స్ గురించి అయితే వద్దు, నిజంగా బాగాలేదు, వాటి కోసం అయితే కొనకండి. బట్ నేచర్, స్ట్రీట్ ఫోటోగ్రఫీ, ఫ్లవర్స్ ఇలా మంచి ఫొటోస్ కావాలనుకునే వాళ్ళైతే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఫ్లాగ్షిప్ క్లీన్ స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కోసం మాత్రమే కన్సిడర్ చేయొచ్చు. అండ్ గేమింగ్, హెవీ ఎడిటింగ్ ఇలాంటివి అయితే సో అసలు సమస్య లేదు, అస్సలు బాగుండదు వాటికి. అండ్ సిగ్నల్ రిసెప్షన్ కూడా పూర్ ఉంది. ఓన్లీ కెమెరా కోసం మాత్రమే, అది కూడా నేను చెప్పినట్టు నాన్ హ్యూమన్ ఫొటోస్ కోసం మాత్రమే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది Moto Edge 50 Pro రెగ్యులర్గా 31,000 ఆ ప్రైస్ రేంజ్లో ఉంటుంది. అండ్ లోయెస్ట్ 28,000-29,000 కూడా ప్రీవియస్లీ వచ్చింది. ఇప్పుడు ఈ సేల్లో 27,000 అయితే వస్తుంది. ఆల్రెడీ డీల్ని కూడా రివీల్ చేశారు. సో ఆల్రెడీ సేల్ ప్రైస్ రేంజ్లోనే ఈ ఫోన్ అయితే సేల్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఈ ప్రైస్ రేంజ్లో ఇది ఒక ఓవరాల్ ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. సో క్లీన్ సాఫ్ట్వేర్ అండ్ మంచి కెమెరాస్, డిస్ప్లే కూడా ఎక్సలెంట్గా ఉంటుంది, బ్యాటరీ కూడా డీసెంట్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇందులో 2 ఇష్యూస్ ఉన్నాయి. పర్ఫార్మెన్స్ ఈ ప్రైస్ రేంజ్లో మీకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి, బట్ రిమైనింగ్ అన్నింటిలో కూడా ఇది మాస్టర్. అండ్ కెమెరాస్లో కూడా కొన్ని ఇష్యూస్ ఏంటి UI ల్యాగ్ అలాంటివి అయితే ఉన్నాయి. సో వాటిని అయితే గుర్తుపెట్టుకోండి. బట్ మంచి ఇన్ హ్యాండ్ ఫీల్, ప్రీమియం డిజైన్ అండ్ IP68 రేటింగ్ అండ్ టెలిఫోటో లెన్స్తో తీసిన ఫొటోస్ మాత్రం, పోర్ట్రేట్స్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి 27,000లో. సో పర్ఫెక్ట్ చాయిస్. అండ్ నెక్స్ట్ ఇది iQOO Neo 9 Pro. ఇందాక నేను చెప్పిన Moto Edge 50 Proలో పర్ఫార్మెన్స్ మాత్రం వేరే ఆప్షన్స్ అంత ఉండదు. గేమింగ్కి అయితే అంత హెవీ గేమింగ్కి అయితే సరిపోదని చెప్పాను కదా. ఈ iQOO Neo 9 Pro సో తోపు ఆప్షన్ గేమింగ్ అండ్ హెవీ టాస్క్ చేసే వాళ్ళకి. రెగ్యులర్గా 33,000-35,000 రేంజ్లో ఉంటుంది. ఈ సెల్లో 29,999కి అయితే వస్తుంది కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని. సో మిస్ అవ్వకండి. గేమింగ్ అండ్ మల్టీ టాస్కింగ్ ఎక్కువ చేసే వాళ్ళకి చాలా మంచి ఆప్షన్. మన ఛానల్లో రివ్యూ ఉంది, ఇందాక నేను చెప్పిన Edge 50 Pro రివ్యూ ఉంది, దీని రివ్యూ ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ కెమెరాస్ కూడా డీసెంట్గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది Vivo T3 Ultra. సో 32,000కి వీళ్ళు లాంచ్ చేశారు, బట్ కార్డ్ డిస్కౌంట్తో 29,000కి వస్తుంది. కొత్త లాంచ్ కాబట్టి సో ఇదే ప్రైస్ రేంజ్లో అయితే సేల్ అంతా కంటిన్యూ అవుతుంది, తర్వాత పెరగచ్చు. 29,000లో మీకు ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది పర్ఫార్మెన్స్ పరంగా. ఇందాక నేను చెప్పిన ఏదైతే iQOO Neo 9 Pro ఉందో సో ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ MediaTek Dimensity 9200 ప్లస్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో 50 MP మెయిన్ సెన్సర్, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 50 MP సెల్ఫీ కెమెరా, ఫ్రంట్ కెమెరా ఇందులో ఎక్సలెంట్గా ఉంటుంది. ఎవరైతే ఇందాక నేను చెప్పిన iQOO Neo 9 Pro ఫ్లాట్ డిస్ప్లే వద్దు అనుకుంటారో, కర్వ్డ్ డిస్ప్లేతో ఫ్లాగ్షిప్ రేంజ్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటారో వాళ్ళైతే ఈ Vivo T3 Ultraని కన్సిడర్ చేయొచ్చు. అండ్ iQOO Neo 9 Proతో కంపేర్ చేస్తే సో మనకి ఫ్రంట్ కెమెరా కూడా కొంచెం బెటర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది OnePlus 11 రెగ్యులర్ 28,000 ఉంటుంది. ఈ సెల్లో కూడా పెద్ద ఆఫర్ ఉండకపోవచ్చు, బట్ కర్వ్డ్ డిస్ప్లేతో OnePlusలో ఫ్లాగ్షిప్ రేంజ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటేనే దీన్ని కన్సిడర్ చేయండి, అదర్వైజ్ ఇగ్నోర్ చేయండి. అండ్ ఈ మొబైల్ని కూడా 25,000-26,000 రేంజ్లో వస్తేనే కొనండి. అండ్ కెమెరాస్ డీసెంట్గా ఉంటాయి, పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే సో ఆల్రెడీ దగ్గర 1.5
1.5 year ఓల్డ్ మొబైల్, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇది నథింగ్ ఫోన్ 2. సో అండర్ 30,000 వస్తేనే కొనండి. దీని డీల్ అయితే ఇంకా రివీల్ అవ్వలేదు, ఎందుకంటే డీల్ రివీల్ అయ్యేటప్పటికి 1 day 2 daysలో సేల్ స్టార్ట్ అయిపోతుంది నేను షూట్ చేసి పెట్టేటప్పటికి. అందుకే ఇప్పుడే చెప్తున్నాను, అండర్ 30,000 ఈవెన్ 28,000 కంటే తక్కువలో వస్తే ఇంకా పర్ఫెక్ట్ ఆప్షన్. ఎవరికైతే డిజైన్ బాగుండాలి, బిల్డ్ క్వాలిటీ బాగుండాలి, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కావాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి, కెమెరాస్ కూడా బాగుండాలి అనుకుంటారో అరౌండ్ 28,000 రేంజ్లో ఈ నథింగ్ ఫోన్ 2ని ఇప్పుడు కూడా కన్సిడర్ చేయొచ్చు. లాంచ్ అయినప్పుడు దీన్ని 45,000కు లాంచ్ చేశారు. అండ్ నెక్స్ట్ ది వివో V40. సో అరౌండ్ 34,000 ప్రైస్ రేంజ్లో ప్రజెంట్ అయితే సేల్ అవుతుంది. అండ్ కార్డ్ డిస్కౌంట్తో 32,000కి వస్తుంది. ఈ సేల్లో అండర్ 30,000 వస్తే బెస్ట్ కెమెరా ఫోన్ కావాలి అంటే అన్డౌటెడ్లీ జీస్ కొలాబరేషన్తో వస్తుంది. ఎలాంటి డౌట్ లేకుండా కెమెరాస్ కోసం కొనవచ్చు. అండ్ డిస్ప్లే బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది, బ్యాటరీ లైఫ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అఫ్ కోర్స్ డిజైన్ గురించి చెప్పాల్సిందేం లేదు, డిజైన్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను ఒక ఆఫ్లైన్ సెంట్రిక్ ఫోన్ని రికమెండ్ చేయడం నాకు గుర్తుండి. అండ్ కొందరికి డౌట్ రావచ్చు, కెమెరా కోసం ఎడ్జ్ 50 Pro బెటర్ ఆప్షన్ అవుతుందా, వివో V40 బెటర్ ఆప్షన్ అవుతుందా, అరౌండ్ 30,000లో రెండు వస్తే అంటే డెఫినెట్గా V40 కొంచెం బెటర్గా ఉంటుంది కెమెరాస్ పరంగా. అండ్ నెక్స్ట్ ఇది చాలామంది అండర్ 30,000 ప్రైస్ రేంజ్లో శాంసంగ్ ఫోనే కావాలంటారు కదా, వాళ్ళ కోసం శాంసంగ్ గెలాక్సీ S23 FE. సో రెగ్యులర్గా 38,000 ఉంటుంది. ఈ సేల్లో ఇంకా వీళ్ళు రివీల్ చేయలేదు, బట్ 2 iPhone 999 అయితే ఉంది ఆ లెక్కన. సో అండర్ 30,000 అయితే వస్తుంది. శాంసంగ్ లవర్స్ ఎలాంటి డౌట్ లేకుండా కన్సిడర్ చేయొచ్చు. అఫ్కోర్స్ ఎక్సినోస్ చిప్ సెటే, బట్ స్టిల్ శాంసంగ్ ఫోన్గా చూస్తే చాలా మంచి ఆప్షన్. కెమెరాస్ బాగుంటాయి, డిస్ప్లే ఎక్సలెంట్గా ఉంటుంది. కాకపోతే కొంచెం హీటింగ్ ఇష్యూస్, థ్రోట్లింగ్ ఇష్యూస్ని అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మేబీ ఒక 6 months 1 year తర్వాత. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ఈవెన్ శాంసంగ్ లవర్స్ అయినా. సో ఇవి 30,000 ప్రైస్ రేంజ్లో మనం కన్సిడర్ చేయగలిగే మొబైల్స్ ఈ సేల్స్లో. అండ్ ఇంకా నేను iQOO Z9s Pro ఫ్లిప్కార్ట్లో ఇదే Vivo T3 Pro పేరుతో సేల్ అవుతుంది, దీన్ని చెప్పలేదు. అరౌండ్ 22,000 బడ్జెట్ ఉంటే దాన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ అదే ప్రైస్ రేంజ్లో OnePlus నుంచి నార్డ్ CE4, మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ కూడా ఉన్నాయి. ఒకవేళ 22,000కి దగ్గరగా వస్తే వాటిని కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకా ఎక్కువ బడ్జెట్ ఉంటే ఇందాక నేను చెప్పిన అన్ని మొబైల్స్లో మీ రిక్వైర్మెంట్ని బట్టి అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ మర్చిపోకుండా కమెంట్ చేయండి, మీ మెయిన్ రిక్వైర్మెంట్స్ బడ్జెట్ ఏంటి అనేది కమెంట్ చేయండి. నేను బెస్ట్ ఆప్షన్ అయితే మీకు రిప్లై ఇస్తాను. మీరు కనుక 5,000 నుంచి 20,000 మధ్య ప్రైస్ రేంజ్లో మొబైల్ కొనే ప్లానింగ్లో ఉంటే ఆల్రెడీ నేను చేసిన వీడియో నిన్న అయితే పబ్లిష్ చేశాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నెక్స్ట్ 40,000, 50,000 అండ్ అప్ టు 1 lakh బడ్జెట్లో కూడా బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి, బెస్ట్ ఆఫర్స్ రివీల్ అయిన తర్వాత సో వాటి నుంచి కూడా టాప్ పిక్స్ సంబంధించిన వీడియోస్ అయితే వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.